నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, జీవుడు ఈ కర్మబంధం అనేటువంటి జబ్బు నుంచి బయటపడడానికి వేదోక్త కర్మని తగినంత చెయ్యడం అనే విషయాన్ని తీసుకోవడం ద్వారా ఈ కర్మబంధం అనే జబ్బు నుంచి బయటపడతాడు. ఎంత చక్కగా చెప్పారు. కానీ విషం కూడా తగిన పాలల్లో తీసుకుంటే రోగం కుదిరినట్లుగా ఇది చాలా ముఖ్యమైన సుమ. అందుకే విహిత కర్మ అనుష్ఠానం చేసి తీరాలి. ఇది మాత్రం గట్టిగా చెప్పాడు. విద్యుక్త కర్మ చేసి తీరవలసిందే. శాస్త్ర విహితమైన కర్మ అనుష్ఠానం ద్వారానే అతడు రుణ విముక్తుడవుతాడు, పాప విమోచనుడు అవుతున్నాడు సుమ. అందుకే అవిద్యారూపమైన విహిత కర్మని చెయ్యు. అది చెప్తున్నాడు. అంటే నువ్వు కామ్యాది కర్మల్ని విడిచిపెట్టు, కానీ విద్యుక్తమైన నిత్యనైమితి కర్మలను మాత్రం విడిచిపెట్టకు. అందుకు నువ్వు ఇప్పుడు దారని స్వీకరించి, ఇక్కడ భార్యా స్వీకరణంతో గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మాన్ని అనుష్ఠించు. కానీ గృహస్థాశ్రమం ఒక్కటే పంచయజ్ఞాలు ఆచరించడానికి యోగ్యమైనది. బ్రహ్మచారి అనేక యజ్ఞములు చేయలేడు, వాడు పితృయజ్ఞం చేయడానికి అర్హత లేదు కదండి, గృహస్థకున్నది అది. అలాగే కొన్ని యాగములు అగ్నిహోత్రం రగల్చడానికి బ్రహ్మచారికి అర్హత లేదు. ఏదో వాడికి చేయవలసిన కొన్ని అగ్నికర్మలు తప్ప అన్నిటికీ అర్హత లేదు వాడికి. కనుకనే గృహస్థాశ్రమ స్వీకారం వల్ల పంచ రుణముల నుంచి విముక్తుడై జీవుడు ధన్యుడవుతున్నాడు. కనుక పంచయజ్ఞోచితమైన దాన్ని, గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అంటే అప్పుడు అన్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, కానీ ఇన్నాళ్ళు నేను వేదాంతంలో ఉన్నాను ఏవీ చేయలేదే. అలాగని ఎర్రబట్టలు కట్టుకుని నేను సన్యాసిని కాలేదు, కానీ జ్ఞానతః నేను ఒక విధంగా సన్యాసిని అయిపోయినట్టే. ఇప్పుడు నేను మళ్ళీ వివాహం చేసుకోవాలంటే వయస్సు పెద్దదైపోయింది, పైగా ఇప్పుడు నాకు ఎవడు పిల్లనిస్తాడు అన్నాడు. దానితో వాళ్ళు అన్నారట, ఆ ప్రయత్నం నువ్వు చేయాలి. ఇప్పుడు మేమే వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి నీకు ఇప్పుడు ఇచ్చేది ఏంటుంది, ప్రయత్నం చేసి గృహస్థాశ్రమం స్వీకరించు అని చెప్పాడు. అతను పితరుల మాటకి చాలా స్వీకరించి బయలుదేరేట సరి అయిన కన్య కోసం. ఎక్కడా దొరకలేదు, ఎందుకంటే అన్నీ కలిసి వస్తే కానీ దొరకదు. కొందరు చేసుకోవాలని భీష్మించుకున్నా దొరుకుతారు వెంటనే, కొందరు చేసుకోవాలని తపరపడినా దొరకరు. ఏం చేస్తాం? కనుక దారా పరిగ్రహణం కోసమని అతడు ఎంత ప్రయత్నించినా దొరకలేదుట. ఆఖరికి ఒక అరణ్యంలో కూర్చుని చింతన చేస్తున్నాడు. నేనేం చేస్తాను ఇప్పుడు? నా పితృగణాలని, నా అభ్యుదయం కోసం వాళ్ళు చెప్పిన మాట నేను ఎలా పాటిస్తానని దుఃఖం ఏర్పడిందిట. అప్పుడు నిర్ణయించుకున్నాడు. తాను వెంటనే తనకు కారణమైన బ్రహ్మదేవుడిని కూడా తలంచుకున్నాడు. బ్రహ్మదేవుడిని ఒకసారి స్మరించుకున్నాడు. ఆయన ప్రజాపతి అన్నప్పుడు, ప్రజ అంటే సంతానం, సత్సంతానాన్ని కని సత్సంతానం వల్ల వంశవృద్ధి, జగద్వృద్ధి కలిగించవలసిన వాళ్ళల్లో నువ్వు ఒకటి. కనుక ప్రజాపతి అయిన నువ్వు సత్సంతానం పొందాలి గనక సద్భార్యను గ్రహించాలి. ఇది నియమం నాయన. అందుకు నీకు విధింపబడ్డది చేయడం కోసమే నీ పితరులు ఈ పని చేశారు అంటే అది నాకు అంగీకరిస్తున్నాను. నువ్వు కూడా దాన్నే నాకు ఇప్పుడు ఆదేశించావు. అయితే నేనిప్పుడు దానికి గాను ఏం చేయాలి? నాకు సరైన భార్య లభించాలంటే ఏం చేయాలి? సరైన భార్య, సరైన సంతానం కలగాలంటే పితృదేవతల అనుగ్రహం ఉండాలి. మళ్ళీ చెప్పాడు బ్రహ్మదేవుడు ఇక్కడ. పితృదేవతలు నిన్ను ఆదేశించారు, ఇప్పుడు వారి అనుగ్రహం కోసం నువ్వు తప్పించాలి. నీ మీద వాళ్ళకి ఏదో దయ పుట్టింది కనుక చెడిపోకుండా చెప్పారు. ఆ దయను నువ్వు సంపూర్ణంగా పొందడానికి నువ్వేం సాధన చేసావు చెయ్యి ఇప్పుడు అని చెప్పగానే ఆయన ఒక నదీ తీరానికి చేరుకొని పితృదేవతలను ఉద్దేశించి తర్పణలిచ్చి ఆ తీరంలో కూర్చొని పితృదేవతలను ఉద్దేశించి స్తోత్రం చేస్తున్నాడు. ఇక్కడ పితృదేవతలను ఉద్దేశించి రుచి ప్రజాపతి చేసిన స్తోత్రములు. చాలా అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రానికి విశేష ఫలాన్ని చెప్పారు. ఈ స్తోత్రం శ్రవణ మాత్రం చేత వారి వారి పితరులు సంతోషిస్తారట. అందుకని పితృపూజ, పితృయజ్ఞం అంటే చాలా అశుచి కదండి అనుకోవద్దు, చాలా తప్పు మాట. అసలు నిత్యము పితృతర్పణం చేయాలి. ఏది తల్లిదండ్రులు బ్రతుకున్నవాడు కూడా పితృతర్పణ చేస్తాడు. అంటే వాళ్ళ తండ్రికి తర్పణ ఇవ్వడగానే అంతవరకు గడిచిన వాళ్ళందరికీ తర్పణలు ఇవ్వాలి. పితృతర్పణతో పూజింపబడేవారు ఎవరు?
చెప్పండి. పితృదేవతలు నీ తండ్రి నీ తాత అని మాత్రమే కాదు, పితృదేవతలు అని ఒక వ్యవస్థ ఉంది. ఆ మాటకు వస్తే రుచి ప్రజాపతి, ఆయనకి పితరులు ఎవరండి? బ్రహ్మ తర్వాత వచ్చేసిన వాళ్ళే వీళ్ళందరూ. ఆయనకి పితరులు ఎవరు అంటే పితృగణం అని ఒక వ్యవస్థ ఉంది, పితృదేవతా వ్యవస్థ. దేవతా వ్యవస్థలో మనకి ఇంద్రాది దిక్పాలక వ్యవస్థ ఇవి ఒకవైపు ఉంటే పితృదేవతా వ్యవస్థ మరొకటి ఉన్నది. మీకు దేవతా వ్యవస్థ గురించి బాగా తెలియాలి అంటే ఒక్కసారి ఆదిత్య హృదయం చదువుకోండి. ఎందుకంటే తేలిగ్గా దొరికిపోయింది కనుక అది మామూలే అనుకుంటాం మనం. కానీ అందులో దేవతల వ్యవస్థ అంతా స్పష్టంగా రాశాడు. మహేంద్రో ధన దక్కాలో యమస్సోమో యపాంపతి పితరో వసవస్సాధ్యాయశ్వనో మనుతో మనుగు వాయుర్వన్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర. ఎక్కడి వరకు దేవతా వ్యవస్థను చూపిస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఈ విశ్వం ఎవరెవరి వల్ల నడుస్తోంది అనే జ్ఞానం మన వైదిక సనాతన భారతీయ మతంలో మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎవరి వల్ల నడుస్తోంది విశ్వం? దేవతా వ్యవస్థ, పితృదేవతా వ్యవస్థ, వీళ్ళ వల్ల నడుస్తుంది. మామూలు ఒక ఆఫీసు నడవడానికి బోర్డు అంత స్టాఫ్ అవసరమే. ఈ ప్రపంచం అనే ఆఫీసు నడవడానికి ఎంత స్టాఫ్ ఉన్నారో గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడు అనే బాసు ఎంతమందిని తన శక్తులను ఎక్కడెక్కడ అపాయింట్ చేశాడో తెలుసుకుంటే వాళ్ళందరూ అనుగ్రహం మనకు కావాలి. ఈ పితృదేవతా వ్యవస్థే సంతాన వృద్ధి, వంశవృద్ధి, ఏ జీవికి ఏ ఉపాధి ఇవ్వాలి అనేది చూసుకునే డిపార్ట్మెంట్ వీళ్ళు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ పితృదేవతల ఆరాధన చాలా ముఖ్యం ప్రతివాడికి. ఎందుకంటే ఉపాధి లేనిది ఏదీ చేయలు. బ్రహ్మజ్ఞానమైన ఈ ఉపాధితోనే సంపాదించాలి. చతుర్విధ పురుషార్థాలు ఈ ఉపాధితోనే సంపాదించాలి. ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఈ ఉపాధితోనే సంపాదించాలి. ఉపాధి అనేది ఏ జీవికి ఇచ్చినా పితృదేవతలే ఇస్తారు. అయితే ఈ పితృదేవతలు నీ తండ్రి తాతల్ని స్మరించి ఆరాధిస్తేనే సంతృప్తి చెందుతారు. ఇదొకటి ఉన్నది. నీ తండ్రి తాతల్ని ఆరాధించితే వీళ్ళు సంతోషపడతారట. సంతోషపడి ఏం చేస్తారంటే నీ తండ్రి తాతలు మరణించిన తర్వాత ఏ లోకాల్లో ఉన్నా, ఏ దేహాలతో ఉన్నా వారికి వీళ్ళు సద్గతులు కలిగిస్తారు నువ్వు చేసిన కర్మ బట్టి. కనుక నీ తండ్రులు తాతలు తల్లులు వీళ్ళకి సద్గతి కలగాలని నువ్వు పూజించడం చేత ఈ పితృదేవతలు సంతోషించి నీ యొక్క తండ్రి తాతలకి తల్లికి ఇత్యాదులందరికీ సద్గతిని ఇస్తున్నారు. చూసారా? కనుకనే మనం మన తండ్రి తాతల్ని ఈ పితృగణముతో కలిపి ఆరాధన చేయడం వల్ల వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇది మనకి పితృదేవతా వ్యవస్థలో ఉన్నది. కనుక పితృదేవతలు అంటే మన తండ్రి మన తాత అని మాత్రమే కాదు, కాదని కూడా కాదు. ఎందువల్ల తేటపడింది కదా. మనకి పెద్ద మేధావుల్లో కూర్చుని చాలా చాలా ప్రశ్నలు వేస్తుంటాం. ఎందుకంటే ఎంత చెప్పినా ఈ పాదం నుంచి ఈ తల వరకే ఉన్న దేహమే నేననే భ్రాంతి అంత తేలిగ్గా పోదు. ఈ లోపల ఉన్న సూక్ష్మ శరీరంలో ఎన్ని వాసనలు ఎన్ని దాగి ఉన్నాయో, అసలు జీవ స్వభావం ఏమిటి, ఇవేవి మనకు తెలియదు. దాని గురించి విచారణే లేదు, బాధే లేదు. ఎందుకంటే దేహం గురించి తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఇంక ఈ సూక్ష్మదేహం గురించి ఎక్కడ తెలుస్తుంది? అది తెలిసే జ్ఞానం గరుడ పురాణంలో పుష్కలంగా ఉంది. అది మనం కనుక్కోవాలి. ఇప్పుడు అలా ఒక్కడి పరిశీలిస్తే ఈ నేను అనబడే వీడికి ఎన్నెన్ని అంటుకుని ఎన్ని చుట్టుకుని ఉంటాయో తెలుసుకోవాలి. వీటన్నిటిని ఎలా తొలగించుకోవాలో తెలుసుకోవాలి. వాటన్నింటినీ వదిలించుకుంటేనే అసలు నేను తెలుసుకోగలను. ఆ వదిలించుకునే పద్ధతులు విచారణ ఒకవైపు అయితే సత్కర్మాచరణ మరొక వైపు, రెండు కలిసి వెళ్తూ ఉండాలి. అందుకే ఇవన్నీ దోహదపడతాయి. ఆ దోహదపడేటప్పుడు పితృదేవతల అనుగ్రహం లేకపోతే నీకు సరైన ఉపాధి లభించదు. అలాగే నీకు మరో ఉపాధి దొరకాలన్నా పితృదేవతల అనుగ్రహం ఉండాలి, సత్సంతానం దొరకాలన్నా పితృదేవతల అనుగ్రహం ఉండాలి. కనుక పితృదేవతలు అంటే ఎవరో ఈ శ్లోకములో ఈ స్తోత్రంలో చాలా చక్కగా చెప్పారు. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు విన్నా ఎప్పుడు చదివినా ఆ పితృదేవతలు సంతోషించి అతడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తారా చేసిన వాడికి. అతడి క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని కూడా వాళ్ళ కృప వల్ల అనుగ్రహంగా క్రమంగా అని ఒక మాట వేశాను. ఆలోచించే వాళ్ళకి చాలేదు. అది క్రమంగా లభిస్తుంది. అంతేకాదు దీనిని శ్రాద్ధకర్మంలో కానీ ఇతరత్ర అమావాస్య లాంటి తిథుల్లో కానీ దీన్ని కానీ చదివినట్లయితే అతడు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండడమే కాకుండా ఈ జన్మ ఎత్తినందుకు సార్థకత సంపాదించగలడు. అతడితో పాటు అతడి కుటుంబము వంశము అందరూ తరించుతారట. మరి ఇంత దివ్యమైనది. పైగా శ్రాద్ధం మనం తెలిసి శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నప్పటికీ ఏదో ఒక లోపం జరగవచ్చు. ఆ లోపం ఈ స్తోత్ర పఠనం వల్ల పోతుందట. అంత విశేషమైన స్తోత్రం కనుక దీన్ని చదవడం కోసం ఏదో తిథి ఏదో సమయం అని మాత్రం కాదు, ఎప్పుడైనా సరే మనం దీన్ని పఠించుకోవచ్చు అని మాత్రం తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నిత్యపారాయణ కూడా చేసుకోవచ్చు. అంత విశేషమైనటువంటి మాట. ఈ మాటలన్నీ విష్ణుమూర్తి చెప్పినదే. దేంట్లో? గరుడ పురాణంలో. ఈ స్తోత్రంలో నేను కొన్ని చదువుతాను. పెద్ద స్తోత్రం కనుక
కొన్నిటికి విశేషంగా అర్థం చెప్తాను. ఎందుకంటే పితృదేవత స్వరూపం అంటే ఏంటో మనకు తెలియాలి. పితరులు అంటే ఏమిటో జాగ్రత్తగా అర్థం కావాలి. కొంతమంది కొన్ని తెలివి అయిన ప్రశ్నలు అడుగుతున్నాం అనుకుంటారు, కానీ అంత తెలివి తక్కువతనం మరొకట్లేదు. అదేమిటంటే, పోయినవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదండి, ఇక్కడ పెడితే వాడికి అందుతుందా అని. దీనికి నేను అనేక మార్లు మీకు సమాధానం చెప్పాను. నేను మళ్ళీ దాన్ని ఇక్కడ స్మరిస్తున్నాం. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు కనుక. పోయినవాడు ఎక్కడికి పోయాడో తెలియదు, కానీ వాళ్ళ వల్ల పుట్టు నువ్వు ఇక్కడే ఉన్నావు కనుక నువ్వు ఉన్నంతకాలం వాళ్ళని తలంచుకోవాలి. ఇది ముందు మాట. నువ్వు నిరంతరం వాళ్ళని తలంచుకోవడం వల్ల వాళ్ళు ఏ గతుల్లో ఉన్నారో నీకు తెలియదు నిజానికి. ఒకవేళ వాళ్ళు మోక్షం పొందిపోయి ఉంటే నేను పెట్టింది వాళ్ళకి ఎందుతుందా, ఇదో పెద్ద ప్రశ్న. అంతే కదా. మోక్షం పొందిన వాడికి ఏమీ అక్కర్లేదు. పుత్రుల వల్ల మోక్షం వాడికి అక్కర్లే, వాడికి వచ్చేసింది ఎప్పుడో. నేను పుత్రులు సద్గతులు ఇస్తారని మోక్షం ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. మరి పితృదేవత పూజ వల్ల మోక్షం వస్తుంది అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి అవకాశం దొరుకుతుంది అని మాత్రమే. అంతేగాని అదేం తిన్నగా మోక్షాన్ని ఇవ్వదు. బ్రహ్మజ్ఞానం మోక్షం ఇస్తుంది, జ్ఞానాదేవి కైవల్యం, మిగిలినవన్నీ దానికి దారి తీస్తాయి. ఇది తెలుసుకోవాలి. సత్కర్మ కానీ సద్భక్తి కానీ బ్రహ్మజ్ఞానానికి దారి తీస్తుంది, బ్రహ్మజ్ఞానం మోక్షానికి హేతు అవుతుంది. ఇది మన సిద్ధాంతం. ఇది ముందు తెలుసుకోవాల్సింది. కనుక ఇవి అయితే క్రమంగా, ఇందాకన్నాను క్రమంగా అనేది అందుకన్నా అన్నమాట, నేరుగా కాదు. కనుకనే మనం బ్రహ్మజ్ఞానం మాట అటుంచుతాం. ముందు మనకి నరకగామి కాకుండా ఉండి సద్గతులు కొలిగేటువంటి యోగ్యత అయినా ఉందా, ఇది ఆలోచిద్దాం. ఆ సద్గతి కలగాలి అంటే పితృదేవతల అనుగ్రహం చాలా అవసరమే. అయితే పితృదేవతల అనుగ్రహం ఎవరికి అవసరం? మీకు నాకే కాదు, దేవతలు కూడా పితృదేవతలను ఆరాధిస్తారట. అది చెప్తున్నాడు. మరి ప్రజాపతులు పితరులను ఆరాధిస్తున్నారు, దేవతలు కూడా పితృదేవతలను ఆరాధిస్తారు. సిద్ధులు, యక్షులు, నాగులు, ఇలా ఏవైతే దివ్యజాతులు ఉన్నాయో వీళ్ళు కూడా పితరుల్ని ఆరాధిస్తున్నారు. పితృదేవతా వ్యవస్థ ఇంత విశిష్టంగా చెప్పబడుతున్నది. అందుకు 4 ఉపనిషత్తులు చదవగానే వెంటనే పితృకర్మల్ని వాటిని నిందించాడంటే వాడిని ఏమనాలి? భ్రష్టహా అనాలి. అది వాడి టైటిల్. మొత్తానికి ఇక్కడ ఈ పితృదేవతా వ్యవస్థ గురించి అర్థమవుతున్నది కదా. పైగా ఎవరు ఏ గతిలో ఉన్నారు నీకేం తెలుసు? ఎందుకంటే నీ పూర్వీకుల రక్తమే నీలో ప్రవహిస్తుంది, వారి యొక్క అంశాలే నీ దేహంలో ఉన్నాయి. కనుక ఈ జీవుడు అనబడి వాడు ఈ దేహంతో నడుస్తున్నప్పుడు ఈ దేహంలో అణువణువున వాళ్ళ యొక్క అంశాలు ఉన్నాయి కనుకనే వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వాడికి ఉన్నది. ఆ రుణం విమోచనం కోసం వాళ్ళని ఆరాధించాలి. దీనివల్ల ఒకవేళ వాళ్ళు దుర్గతుల్లో ఉన్నట్లయితే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఎంత పాపాత్ముడైనా నరకానికి పోతే సరైన పితృకర్మ వల్ల ఉద్ధరింపబడతాడా అని కొందరు అడగవచ్చు. వీళ్ళు చేసే కర్మ గట్టిగా ఉన్నట్లయితే కొంత మేరకు ఉద్ధరింపబడే అవకాశం ఉన్నది. ఇంకా వాడిది వాడికి ఉండాలి. ఇప్పుడు మనం బోల్డ్ సంపాదించుకున్నాం, రిటైర్ అయిపోయాం, మన దగ్గర కొంత డబ్బు ఉంది. మన పిల్లవాడు ఎక్కడి నుంచో అమెరికా నుంచో పంపిస్తే అది కూడా కలుపుకుని హాయిగా బతకగలం. అది మన దగ్గర కావలసినంత ఉన్నా వాడు పంపితే మనకు వేడి నీళ్ళకి చన్నీళ్ళకి వేడి నీళ్ళు పనికొస్తుంది, అవునా లేదా? అసలు లేదనుకోండి, వాడు పంపింది ఇంకా పనికొస్తుంది. కనుక పంపడం అనే ధర్మం వాడు చేస్తూ ఉంటే నీ దగ్గర ఉన్నదానికి కొత్తది కలుస్తుంది, లేదా అసలు లేని దానికి ఏదో కొంత లభిస్తుంది, అవునా లేదా? రెంట్లో ఏదైనా ఉంటుంది. వాడికి మించిపోయి వచ్చిందనుకోండి, మీరిచ్చింది వాడిచ్చింది కూడా మళ్ళీ మీకే ఇస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళకి అక్కర్లేకపోయినా వాళ్ళు ఎక్కడికో వెళ్ళినా, అంతేకాదు ఒకవేళ ఏదైనా దేహాన్ని వాళ్ళు పొంది ఉంటే ఆ దేహంలో ఆ జీవుడికి ఇక్కడ వీడు ఇప్పుడు పెట్టింది కూడా అందిస్తారు వాళ్ళు, తెలుసుకోవాలి. అలాగే నరకాదుల్లో ఉన్న వారిని కూడా ఉద్ధరించగలరు, ఉత్తమ లోకాల్లో ఉన్నప్పుడు కూడా అందిస్తారు. ఇక ముక్తి పొందిన వాడికి అక్కర్లేకపోయినా పితృదేవతలు చేసిన వాడికి అన్ని అందిస్తారు. అది ఇక్కడ. అందుకు చేసి తీరవలసినదే. ఇన్ని అర్థములు క్లుప్తంగానే చెప్తున్నాను నేను. ఇంకా ఇతర విశేషాలన్నీ తర్వాత అధ్యాయాల్లో ఎలాగూ తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ పితరులను ఉద్దేశించి చేసిన స్తోత్రం ఇది. నమస్సేహం పితॄన్ భక్త్యా ఏవ సంచధిదైవతం దేవైరపి తర్ప్యంతే ఏ శ్రాద్ధేషు స్వధోత్తరై. ఇది ప్రథమ శ్లోకం. ఇందులో ప్రతిదీ పితృదేవత విజ్ఞానం ఈ స్తోత్రంలో ఉంది, అది తెలుసుకోండి. స్తుతి మాత్రమే కాదు, విజ్ఞానం కూడా ఇచ్చాడు. అది తెలిస్తే కదా స్తోత్రం. స్తోత్రం అంటేనే జ్ఞానం. ఆ దేవతా జ్ఞానము ఆ స్తోత్రం ద్వారా తెలియాలి. ఇది స్తోత్రం యొక్క స్వరూపం. అలాగే పితృదేవత వ్యవస్థ యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు ఇక్కడ. నేను పితరుల్ని భక్తితో నమస్కరిస్తున్నాను, వాళ్ళు వసంతి అధిదైవతం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంత జ్ఞానం, ఎందుకంటే వైదికమైన ఒక జ్ఞానం మనకెక్కడో కట్టయిపోయింది. అది ఎక్కడో మనం పోగొట్టుకున్నాం, ఎక్కడో ఏంటి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కట్టయిపోయింది. ఏదో చిన్నవి కొసలు మిగిలిపోయాయి, అదే చాలా పెద్దదనుకుంటున్నాం మనం. కానీ ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఇత్యాది విషయం మనం అనుకున్నాం. అలాగే అధిదైవతం అని ఒకటి విషయం ఉన్నది. అధిదైవతం అంటే దేవతలు అధిదేవతా స్వరూపాలు.
వాళ్ళు భౌతిక కాదు. మనం చూస్తున్నది ఆది భౌతికం, అది అధిదైవతం. ఇది తెలుసుకోవాలి. భౌతికమైన లెవెల్లో దేవతలు తెలియబడరు. నీటిలో జీవించే వాటికి భూమికి సంబంధించిన జీవలక్షణముల గురించి తెలియదు. అర్థమవుతున్నది కదా. అలాగే ఇక్కడ జీవించేవాడికి అది తెలియదు. ఇక్కడే రెండు భేదాలు మనం చూస్తూ ఉన్నామే. అలాగే భౌతిక జగత్తుకి అతీతమైన ఒక సూక్ష్మమైన అధిదేవతా జగత్తున్నది. అధిదేవతలు, ఇది తెలుసుకోవాలి. ఆ అధిదేవతా జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు పితృదేవతలు. అది చెప్తున్నాడు, అధిదేవతా జగత్తటిది. కనుక అధిదైవతం అనే మాటని ఇంత చక్కగా వివరించి చూపిస్తున్నాడు. ఆ అధిదైవతల్ని నేను నమస్కరిస్తున్నాను. వీరు శ్రాద్ధముల యందు స్వధోత్తరై, స్వధామంత్రము ద్వారా తృప్తి చెందుతారు. అది ఇక్కడ చెప్తున్నాడు. శ్రాద్ధము, శ్రాద్ధం అంటే అర్థం ఏమిటి? శ్రద్ధతో చేయవలసింది శ్రాద్ధం. శ్రద్ధ అంటే అర్థం ఏమిటి? సూక్ష్మ ప్రపంచం గురించి శ్రద్ధయే ప్రమాణము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ ప్రపంచం గురించి భౌతిక అనుభవం ప్రమాణం కాదు. ఎందుకంటే భౌతికంగా తెలుసుకోలేవు. సూక్ష్మ జగత్తుని ఇంద్రియాలతో తెలుసుకోలేవు. నిప్పు వేడిగా ఉంటుంది, నీరు చల్లగా ఉంటుందని ఇంద్రియాలతో తెలుసుకోవచ్చు. కానీ సూక్ష్మమైన దేవ జగత్తుని ఇంద్రియ జ్ఞానముతో, ప్రత్యక్ష జ్ఞానంతో తెలుసుకోలేవు. మరి దేంతో తెలుసుకోగలవు? శ్రద్ధ. శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలవు. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసము. అది శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసం. కనుక పితరులు వారికి ఇది చేరుతుంది, వాళ్ళు తృప్తులైన నన్ను ఆశీర్వదిస్తారు అనే నమ్మకం నీకేది ఇచ్చింది? శాస్త్రం ఇచ్చింది. శాస్త్రము ద్వారా చేస్తున్నావు గనక, శాస్త్రముల యందు విశ్వాసంతో చేసే కర్మ గనక శ్రాద్ధ కర్మ. ఇది దీనికి పేరు. ఈ శ్రాద్ధ కర్మలో స్వధాతో చేయాలి. స్వధా, స్వాహ అనేది దేవతలకి, స్వధ అనేది పితృదేవతలకి. ఇది మంత్ర వ్యవస్థ అండి. స్వధానామ ఉచ్చారణ చేత మనం ఇచ్చేది ఆ పితృదేవతకు అందుతుంది. స్వధ అనబడేటటువంటి ఉచ్చారణ కానీ లేకపోతే అది అందదు. మనం ఎవరైనా ఇంటికి వస్తే తినగా వెళ్ళి కాఫీ అక్కడ పడేసి వచ్చేస్తే వాడు పుచ్చుకోడు. తీసుకోండి అనాలి, మర్యాద. ఎందుకంటే కాఫీ లాగా రాలేదు వాడు వచ్చాడు కనుక నువ్వు మర్యాద చేసి, అవునా లేదా? అలాగ వాడిని ఆహ్వానించి నువ్వు ఇవ్వాలి. అలాగే దేవతలను ఆహ్వానించడానికి కూడా కొన్ని శబ్దాలు ఉన్నాయి, వాళ్ళకి మాత్రం అర్థమయ్యేవి. ఎవడో ఇంగ్లీష్ వాడు మీ ఇంటికి వస్తే వెల్కమ్ అని అంటారు కానీ రండి అన్నారు, వాడికి అర్థం కాదు. అది ఉత్తరాది వాడు ఎవడో తెలుగు రాని వాడు వస్తే వాడిని రండి అంటే కోపగించుకుంటాడు కూడా. ఎందుకంటే వాళ్ళ భాషలో దీనికి చాలా ప్రమాదకరమైన అర్థం ఉంది కనుక వాడి భాషలో అయ్యే అనాలి. ఇలా ఒక్కొక్కడికి ఒక శబ్దం ఉంది. అలాగే దేవతను పిలవాలంటే స్వాహ, సుష్ఠు ఆహూయతే ఇది స్వాహ వాళ్ళన్నది. వీళ్ళు స్వధ అనాలట. స్వధ అనే మాటకు అర్థం ఏంటంటే స్వశక్త్యా విశ్వం ధారయతి ఇది స్వధ అన్నారు. ఇక్కడ తమ శక్తితో ధరిస్తారట. ఇది ధరించు వాళ్ళు స్వధ. ఈ మాట పితృదేవతలకు ఎందుకు వాడాలంటే ఈ పితృదేవతలే జీవుణ్ణి ధరిస్తారట. అది పిల్లవాడు నడవలేనంత కాలం తల్లి ఎలా ఎత్తుకుంటుంది, వాడికి నడకొచ్చేనంత వరకు ఎత్తుకుంటుంది. తర్వాత నడిపించేటప్పుడు మరో రకంగా పట్టుకుంటుంది, పట్టు వదలదు. వాడంతా వాడు నడవగలిగినప్పుడు విడిచిపెడుతుంది. ఈ తల్లి విడిచిపెడుతుంది కానీ వాడు ఒళ్ళు వాడిని విడిచిపెట్టకుండా మోసుకెళ్తుంది చెట్టు చివరి వరకు. అవునా లేదా? అర్థం చేసుకోండి. అది పోయిన తర్వాత ఆ జీవుడిని ఎవరు మోసుకెళ్తున్నారు? మనకు పుట్టిన తర్వాత దీంతో ఏవో చేసి తిరిగి చావడం తెలుసు. అది కూడా మన చేతుల్లో అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీటిని ఎవరు పట్టుకెళ్తున్నారు ఆలోచించారా? ఆలోచించారా? ఎవరు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు, మళ్ళీ ఎక్కడ దించుతున్నారు? మీరు టికెట్ తీసి కూర్చుంటే దానికి సంబంధించిన బస్సు వస్తే అది ఎక్కుతారు. ఆ టికెట్ లేకపోతే ఎక్కడే. అంటే టికెట్ తీసుకోవడం వరకు మీ పని, కానీ బస్సు ఎక్కడం, బస్సు ఎక్కడం, తీసుకెళ్ళడం వేరే ఒక వ్యవస్థ ఉంది కదా. అలాగే నీకు సరి అయిన వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం కోసం సత్కర్మ అనే టికెట్ ఒకటి తీసుకుంటే ఆ వెహికల్ ఏర్పాటు చేసి దానిలో నిన్ను కూర్చోబెట్టి టికెట్ సరి అయిందో లేదో చెక్ చేసి దానిలో మోసుకెళ్ళడానికి ఒక రవాణా వ్యవస్థ ఎలా ఉన్నదో పితృదేవతా వ్యవస్థ అలా ఉంది. వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏమిటి చేయాలి అంతా నిర్ణయిస్తారు. కనుక నిత్యం మనల్ని ధరించి తీసుకెళ్లే స్వధ. ఈ స్వధ కూడా ఆ పరాశక్తి యొక్క ఒక రూపమే. ఈ దేవతలందరూ అమ్మ రూపాలే. అందుకే స్వాహ స్వధా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. ఆ తల్లి ఎంత దయామే చూడండి. ఆ స్వధారూపిణిగా పితృదేవతలందరినీ ఆవిడ బలమిస్తోంది. ఆవిడ పితృదేవతని స్వధారూపంతో బలమిస్తున్నది, దేవతని స్వాహారూపంతో బలమిస్తున్నది. అందుకే స్వాహాసి వై పితృగణస్య చ తృప్తిహేతు రుచ్చార్యసే త్వమసి ఏవ స్వధా అని మనకి సప్తశతిలో కూడా చెప్తున్నారు. తల్లి నువ్వే స్వధాదేవి వై పితృదేవతలకు శక్తిగా అవుతున్నాను. అంటే పితృదేవతలు మనల్ని ధరిస్తే పితృదేవతలకు ఆ శక్తి ఇచ్చింది ఈ జగదంబ స్వధ. కనుక వాగ్రూపుడైనటువంటి స్వధ అనే మంత్రము ద్వారా ఆ పితృదేవతలు తృప్తి చెంది అనుగ్రహిస్తారు.
అంతేకాదు ఇక్కడ వరసగా ఏం చెప్తున్నాడంటే నమస్యేహం పితృన్ స్వర్గే ఏ తథ్యం తే మహర్షిభి శ్రాద్ధైర్ మనోమయైర్భక్త్యా భక్తి ముక్తిమభీప్సుభి అన్నారు. ఇక్కడ స్వర్గములో మహర్షులు దేవతలు వీళ్ళని తర్పణలు ఇస్తాడు పితృదేవతలు. స్వర్గంలో వాళ్ళు ఎలా ఇస్తారు? మనం ఇచ్చినట్టే నీళ్లు ఇవి విడిచిపెడతారంటే వాళ్ళు చేసే కర్మట మనోమయైర్భక్త్యా, వాళ్ళు మనోమయమైన కర్మ చేస్తారు. ఎందుకంటే ఆ జీవులకి మహర్షులు అనబడేవారు స్వర్గాది లోకాల్లో మనోమయమైన కర్మ ద్వారా పితరులను యజ్ఞం చేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పితృదేవతలను ఆరాధిస్తారు. స్వర్గంలో దేవతలు ఆ విధంగా ఆరాధిస్తారు. అదేవిధంగా స్వర్గంలో సిద్ధులు వీళ్ళు సంతర్పయతి యాన్ శ్రాద్ధేషు దివ్యై సకలై ఉపహారై అనుత్తమై, వాళ్ళు శ్రేష్టమైన ఉపహారములతో కానుకలతో సిద్ధులు పితృదేవతలను ఆరాధిస్తారు. వాళ్ళు మనోమయంగా ఋషులు, సిద్ధులు ఉపహారములతో, అది దివ్య ఉపహారం అంటే డివైన్ దివ్యమైన ఉపహారములతో ఆరాధిస్తారు. అంతేకాదు సిద్ధుల తర్వాత గుహ్యకై, ఇక్కడ చెప్తున్నవన్నీ దివి అంటే సూక్ష్మమైన పైలోకముల్లో ఎవరెవరు పితృదేవతను ఎలా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే గుహ్యక జాతి విస్తరిల్లాలి, సిద్ధ జాతి విస్తరిల్లాలని వాళ్ళు కూడా పితరులను ఆరాధిస్తున్నారు. అది తెలుసుకోవాల్సిన మరొక విషయం. కానీ గుహ్యకులు ఆ విధంగా ఆరాధిస్తారు. వాళ్ళు తన్మయత్వేన వాంఛద్భిః వృద్ధిమాత్యంతికీం పరాం, వాళ్ళు తన్మయీ భావనతో వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కరికి వారి యొక్క ఉపాధి వ్యవస్థ బట్టి పితృదేవత ఆరాధన ఉంటుంది. మనది అన్నమయ శరీరం గనక మనం అన్నాదుల ద్వారా అన్నపానాదుల ద్వారా తృప్తిపరచాలి. అర్థమవుతుంది కదా? వారి వారి ఉపాధుల గతంగా పితృదేవతలను ఆరాధిస్తున్నాం. ఇది రహస్యమైన విషయం. ఇంత విజ్ఞానం పెట్టుకుని మనం ఇవి ఎలా వెళ్తాయండి అని అంటే ఏమాత్రం ఆలోచించేమని ఏమాత్రం చదివేమని మాట్లాడుతున్నాం. ఎంత విజ్ఞానం ఉందో చూడండి. ఎంత విజ్ఞానం అంటే గట్టిగా చెప్తే నిద్ర వచ్చేటంత అంత సూక్ష్మమైన విజ్ఞానం. ఎందుకంటే విజ్ఞానం చెప్తే నిద్ర వస్తుంది. జోకులు కాలక్షేపాలు అయితే హాయిగా వింటాం. కానీ అది చెప్పడం చేత కాదే. ఇక్కడున్న విజ్ఞానం చెప్పడం కూడా తప్ప ఇంకేం చేత కాదు. అదేవిధంగా ఎవరెవరు ఎలా అర్చిస్తున్నారో ఇంకా చెప్తూ ఇతర జాతులన్నీ వర్ణించాడు. మానవ జాతి వాళ్ళు ఈ శ్రాద్ధాదుల్లో ఎన్నెన్ని రకాలుగా ఆరాధిస్తారో ఇక్కడ వివరిస్తున్నారు. అందుకు ఇక్కడ ఈ శ్రాద్ధాదుల్లో విప్రులు ఎలా ఆరాధిస్తారు, క్షత్రియులు ఎలా ఆరాధిస్తారు, వైశ్యులు ఎలా ఆరాధిస్తారు, శూద్రులు ఎలా ఆరాధిస్తారు, వీళ్ళకి పితృయజ్ఞముల్లో భేదములు ఉన్నాయి. ఏమండి శరీరములన్నీ ఒకటి కదా అంటే చూడ్డానికి, కానీ సూక్ష్మమైన కొన్ని మార్పులు ఆయా శరీరములు ఎందుంటాయి. జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాతుర్వర్ణ్యములు భగవద్దత్తములైన స్వరూపములే. ఈ నాలుగు ఒక్కో పరమపురుషుని యొక్క చైతన్యంతో ఉన్నవి కనుక 4 వర్ణములు సమాజ గతికి చాలా అవసరం. 4 వర్ణముల్లో ఏది గొప్పది అంటే ప్రతి వర్ణము శ్రేష్టమే. 4 వర్ణముల ద్వారానే జగత్తంతా నడుస్తూ ఉంటుంది. ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేక కోణాల్లో పరిశీలిస్తే దాని గురించి మన గతంలో చెప్పుకున్నాం కనుక ఇప్పుడు అది అనవసరం. కానీ 4 వర్ణములు శ్రేష్టములే. ఏ వర్ణములు వారు ఏ విధంగా ఉపాసించాలి పితృదేవతల్ని అనేది ఒక వ్యవస్థ ఉంది. వారికి పితృదేవతలు ఏ రూపాల్లో అనుగ్రహిస్తారు, విప్రులైతే ఎలా చేయాలి. అంతేగాని ఇందులో ఎక్కువ తక్కువ లేవండి. పద్ధతుల్లో భేదములు మాత్రమే. పద్ధతుల్లో భేదం, ఆ పద్ధతుల భేదాలు మాత్రమే ఇక్కడ చెప్పారు తప్ప న్యూనాధికతలు లేవు. కలి ప్రవేశించిన తర్వాతే ఎక్కువ తక్కువ బుద్ధులు వచ్చాయి తప్ప అంతకు పూర్వం మాత్రం ఎక్కువ తక్కువ బుద్ధులు లేవు. ప్రతి వారు కూడా ప్రతి జాతి గర్వించాలి ఆ జాతిలో పుట్టినందుకు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతి ఆ జాతిలో పుట్టినందుకు గర్వించాలి. నేను ఆ జాతికి చెందిన వాడిని సగర్వంగా చెప్పుకోవాలి. ఆ జాతి గౌరవాన్ని కాపాడాలి. ఈ 4 వర్ణాల వారిని కాపాడవలసిన బాధ్యత 4 వర్ణాల వరకు. అందుకే పొరపాటున కూడా వర్ణ సాంకర్యం జరిగినా పితృదేవతల యొక్క శాపం తగులుతుంది. నువ్వు ఈ శరీరం గురించి చూసుకున్నావు కానీ ఇందులో సూక్ష్మమైన ఈ శరీరంలో ఎన్ని దాగి ఉన్నాయో నీకు తెలియదు. వాటికి ఈ జన్మలో పొంది నీకు ఆ పితరులతో ఉన్న లింకు నీకు తెలియదు. వర్ణ సాంకర్యం వల్ల లింక్ తెగుతుంది. ఆ లింక్ తెగడం వల్ల పితృదేవతల శాపం తగులుతుంది. అందువల్లనే వాళ్ళ కర్మాధికారం లేదు. అందుకే వర్ణ సాంకర్యం కలిగిన వారిని దూరం పెట్టాలి. ఎందుకు అంటే దానివల్ల నీ యొక్క ఈ పరంపరకు సంబంధించిన పితృదేవతల ఆగ్రహం వచ్చి దెబ్బతింటాం. ఇదంతా అత్యంత సూక్ష్మమైన విశేషం. ఈ శరీరమే నిత్యం అనుకునే అజ్ఞానులకి తెలియదు. దీన్ని మించిన ఒక విస్తారమైన సూక్ష్మ విజ్ఞానం ఉందన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దాని గురించి వినాలి అంటే ముందు మనశ్శుద్ధి కావాలి, ఓపిక ఉండాలి, చెప్పేదాన్ని గ్రహించగలిగే నిశితమైన షార్పన్గా బుద్ధి ఉండాలి. అప్పుడు చెప్పచ్చు నేను ఇక్కడికి ఇంత చాలు, ఆలోచించే వాళ్ళకి ఇంతే చాలు, వాళ్ళు ఎంతో గ్రహించగలరు. ఈ విధంగా వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకు ఎవరెవరికి ఏ విధంగా కనిపిస్తారో ఇక్కడ వర్ణములు భేదములతో కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇందులో పితృర్నమస్యే నివసంతి సాక్షాత్ ఏ దేవలోకాథ మహీతలేవా తదంతరిక్షే చ సురారి పూజ్యాస్తే వై ప్రతిచ్ఛంతు మయోపనీతం. పితృదేవతలు ఏ లెవెల్స్లో ఉంటారో చెప్తున్నాడు ఇక్కడ. దివ్యందు దేవలోకం అంటే
దివ్య లోకాల్లో ఉంటారు. తర్వాత మహీతలే భూమి యందు ఉంటారు. అంతరిక్షే దివి అంతరిక్ష భూమి ఈ మూడింటి యందు కూడా పితృదేవతలు ఉంటారు. ఆ మూడింటిని కూడా మనం ఆరాధిస్తున్నాం. అంతేకాదు పితృన్ నమస్యే పరమార్థభూత ఏ వై విమానే నివసంత్యమూర్తా యజంతి యానస్తమలైర్మనోభిః యోగీశ్వరా క్లేశ విముక్తి హేతుం. యోగీశ్వరులు కూడా పితృదేవతలను ఆరాధిస్తారట. దీని విషయంలో ఒక చిన్న విశేషం చెప్తాను. ముక్తానంద అనే ఒక యోగి, ఆ యోగి అనేక రకాలైన ఎక్స్పెరిమెంట్లు చేసి ధ్యాన విధానంలో తన సూక్ష్మదేహంతో ఇతర లోకాల్లో సంచరించగలిగేటువంటి స్థితిని సంపాదించాడు. ఇటీవల కాలం అతను బ్రిటన్లో తన యోగ విద్యను నేర్పి అందరినూ ప్రభావితం చేశాడు. ఆయన చిచ్చక్తి విలాసం అనే పుస్తకం రచించారు. ఈ చిచ్చక్తి మనలో ఎలా పనిచేస్తుంది, దాన్ని తెలుసుకునే విధానంలో యోగ ఎలా ఉపకరిస్తుందని. దానిని ఒక బ్రిటిష్ వనిత చక్కగా అనువాదం చేసింది ఆంగ్ల భాషలో కూడా. వాళ్ళు దీన్ని వ్యాప్తి చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ గ్రంథం చూడడం జరిగింది. అందులో ఒక రహస్యం చెప్తాడు అతను. నేను సూక్ష్మ ప్రపంచంలో ప్రయాణం మొదలుపెట్టి అనేక స్తరములు అంటే లెవెల్స్ దాటి వెళుతూ ఉంటే నాకు ఒక చోట పితృలోకం కనబడింది. అక్కడ నేను చూసిన రహస్యములు చెప్తున్నాను. మన పురాణముల్లో చెప్పబడినట్లుగా మీరు విడిచిపెట్టే తర్పణల కోసం ఎదురు చూస్తున్న పితరులు ఎందరో ఉన్నారు, కనుక అవి మానవద్దు అని అతను వాక్యం కూడా రాశాడు. మీరు ఒకటి అనొచ్చు, అయితే ఇవన్నీ హిందువులకేనండి, ఇతరులు ఎవరికీ లేదు కదా, వాళ్ళేం తరించరా అంటే తరించరు, సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ పుట్టడం ఒక భాగ్యం, ఇందులో జన్మించడం ఒక భాగ్యం, ఇక్కడే అవకాశం ఉంది తరించడానికి. మరి వాళ్ళు ఎలాగండి? వాళ్ళలో ఏదో పరివర్తన కలిగి వాళ్ళు తెలుసుకుని దీని వైపు కానీ గ్రహించగలిగితే వాళ్ళ పద్ధతులు వాళ్ళు తరించవచ్చు. లేదా ఆ జన్మలో వాళ్ళు సత్ప్రవర్తన చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే తర్వాత జన్మల్లోనైనా దీనిలోకి రాగలరు. ఇది తెలుసుకోవాలి. ఏమండి, కొందరికి ఎలక్ట్రిసిటీ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు దేశమంతా ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకుంటున్నారు. కొన్ని ఆటవిక రాజ్యాల్లో ఇప్పటికీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదు. అంటే వాళ్ళే సుఖంగా ఉన్నారా, వీళ్ళేమి సుఖంగా ఉండట్లేదా అని వాదన చేస్తే ఏమంటారు మీరు? వీళ్ళు సుఖంగా ఉంటున్నారు, వీళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు తింటున్నారు. వీళ్ళకి ఏంటి తేడా ఉందా లేదా? ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకునేవాడు వీడికంటే సుఖంగా, వీడికంటే హాయిగా, వీడికంటే తృప్తిగా ఉన్నాడా లేదా? కనుకనే ఆ ఎనర్జీ లేని దేశాలకి ఆ సుఖం ఎలాగో లేదు. ఎనర్జీ ఉన్న దేశాలు అవి చూసి విడిచిపెట్టుకోకూడదు కదా. అదేవిధంగా ఇంత అద్భుతమైన సూక్ష్మ విజ్ఞానం లేని దేశాలకి, లేని సంస్కృతికి ఎలాగూ లేదు. ఉన్నవాళ్ళం మనం ఎందుకు విడిచిపెట్టుకోవడం ధరించకుండా? అర్థమవుతున్నది కదా. కనుక దీన్ని హాయిగా వినియోగించుకోండి. కనుక వాళ్ళు ఎలా తరిస్తారని గొడవ నీకెందుకు? తరించే విజ్ఞానం నీకుంది కనుక దీన్ని అనుసరించి నువ్వు తరించు. నీకు పడవ ఉంది, నీటిలో ఉన్నావు. పాపం వాళ్ళెవరికి పడవలు లేవా అంటే వాళ్ళకి పడవ వాళ్ళకి బోధించు, వాళ్ళకి చెయ్యు. అందుకని పడవలు లేని వాళ్ళు సుఖంగా లేరా, నేను మాత్రం ఏమవుతాను అంటే నీకు ఉంది కనుక దాటు, వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అందించు. అందుకే మహాత్ములు వివేకానంద, రామతీర్థ ఇత్యాది మహాత్ములు, రామకృష్ణ పరమహంస ఇత్యాదులు అందరూ తరించడానికి మార్గాలు వేసి ఇట్లాగేరా లేదా అది తెలుసుకుంటాం. కనుకనే ఇంత జ్ఞానం మనకు ఉందా అంటే అదృష్టం మనకే ఉంది అని తెలుసుకుంటే చాలు. ఆ ఋషులు మన దేశానికే లభించారు. ఒకప్పుడు భారతమే కాకుండా విశ్వమంతా కూడా ఈ మతం వ్యాపించిందని, క్రమక్రమంగా అది లోపించిందనడానికి చారిత్రక ఆధారాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ మధ్య నేను అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి బయట చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఇదేమిటని నేను అడిగాను. ఇల్లు కట్టేటప్పుడు తవ్వితే దొరికిందిట. అంటే మనది కాదనుకున్న దేశంలో తవ్వితే ఎన్నో అడుగుల కింద లింగం దొరికింది అంటే అక్కడ కూడా ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి అని స్పష్టమవుతున్నది కదా. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇప్పుడు చర్చనీయాంశం కాదు, ఇప్పుడు తెలుసుకోవాల్సింది చాలు. కనుకనే ఇందులో విశేషంగా ఏ విషయముల యందు ఎలా ఉంటారని చెప్తూ విమానముల యందు ఉన్నవాళ్ళట. ఇందాక చెప్పిన దివి భువి ఇవి కాకుండా విమానముల్లో సంచరించే కొందరు పితరులు ఉంటారట. వీళ్ళు అమూర్తయ, ఒక స్పష్టమైన ఆకృతి లేకుండా సంచరించేటువంటి వాళ్ళు, అలా సంచరించగలిగే శక్తి ఉంది, ఇంద్రియాల అవసరం లేకుండా ఉండేటువంటి పితృదేవతలు కూడా ఉన్నారు. పితృన్ నమస్యే దివియే చ మూర్తా స్వధాభుజ కామ్య ఫలాభిసంధౌ. మూర్తిమంతులైన పితృదేవతలు కొందరు ఉన్నారట. వీళ్ళు కామ్య ఫలములు తీర్చగలరు. చూసారా, మన కోరికలు తీర్చే శక్తి పితృదేవతలకు చాలా ఉన్నది. అందుకు ఇవన్నీ ఇక్కడ వివరించడం జరుగుతున్నది. అంతేకాదు వీళ్ళు కృష్ణపక్షముల యందు ఆరాధింపబడతారు. కృష్ణపక్ష తిథులు పితృదేవతలకి, శుక్లపక్ష తిథులు దేవతలకి అని వివరించబడుతున్నది. కానీ కృష్ణపక్ష తిథుల్లో పితృయజనం చేయాలి.
అంతేకాకుండా కవ్యాన్యశేషాని చాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం తేషాం చ సాన్నిధ్యమిహాస్తు పుష్పగంధాంబు భోజ్యేషు మయాకుతేషు దినే దినే ప్రతిగృహ్ణతేర్చాం మాసాంత పూజ్యా భువయేష్టకాసు. చెప్తున్నారు ఇక్కడ చూడండి. రోజు రోజున కూడా అందరి చేత పూజింపబడే వాళ్ళు పితృదేవతలు. అంతేకాకుండా మాసాంతమునందు అనగా అమావాస్య తిథి నాడు మళ్ళీ ప్రత్యేకంగా ఆరాధింపబడతారు. ఇదే కాకుండా మహాలయాది పక్షముల యందు ఆరాధింపబడే పితరులు. అలాంటి పక్షాల్లో కేవలం తండ్రి తాతలను ఉద్దేశించే కాకుండా కారుణ్యముల పేరుతో చాలా చేస్తూ ఉంటారు. కానీ ఆ విశేషాలు కూడా ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు. పూజ్యా ద్విజానాం కుముదేందు భాసో ఏ క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః తథా విశామ్యే కనకావధాత నీలీ ప్రభాసుద్రజనస్య ఏ చ. ఈ పితరులే, ఒకే పితరులు ద్విజుల చేత అర్చింపబడేటప్పుడు మల్లె పువ్వు లాంటి తెల్లని రంగులో ఉంటారు. క్షత్రియుల చేత పూజింపబడేటప్పుడు జ్వలనార్కవర్ణాః అగ్నుల వంటి కాంతులతో ఉంటారు. అలాగే తథా విశామ్యే కనకావధాత వైశ్యుల చేత ఆరాధింపబడేటప్పుడు కనకవర్ణంతో శోభిల్లుతూ ఉంటారు. నీల ప్రభాహ శూద్రజనస్య చ. శూద్రాదులు ఆరాధించేటప్పుడు నీలికాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు. మొత్తం ఈ పితరులే అలాగా ఆయా జాతులని ఉద్ధరిస్తూ ఉంటారు. సృష్టిలో 4 వర్ణములు అవసరమే. దీని ద్వారా లోకగతి వెళుతుంది కనుక పితరులు ఈ 4 చాతుర్వర్ణ్య వ్యవస్థని చూస్తూ ఉంటారు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. కనుక చాతుర్వర్ణ్యముల వారిని ఏ విధంగా అనుగ్రహిస్తారో చెప్తున్నాడు ఇక్కడ. తస్మిన్ సమస్త మమ పుష్పగంధ ధూపాంబు భోజ్యాది నివేదనేన తథాగ్నినో హోమేన చ యాంతి తృప్తిం సదా పితృభ్య ప్రణతోస్మి తేభ్యః. పితృదేవతను ఆరాధించవలసింది 3 విధములుగా చెప్తున్నారు ఇక్కడ. ఒకటి, అగ్నిహోత్రంలో కవ్యము ఇస్తారు. పితృదేవతల్ని ఉద్దేశించి ఇచ్చేదానికి కవ్యం అని పేరు, దేవతలను ఉద్దేశించేదానికి హవ్యము అని పేరు. అగ్నిహోత్రంలో ఇవ్వడం, అదేవిధంగా పిండాన్ని దర్భల యందు పెట్టి ఇవ్వడం. మూడవది, పితృదేవతలకి వైశ్వదేవులకి ప్రతీకగా అక్కడ విప్రుల్ని పెట్టి వాళ్ళకి భోజనం పెట్టడం. ఈ 3 విధములుగా పితృదేవతలను ఆరాధించాలి. ఈ 3 పితరులకు చేరతాయి. ఎందుకంటే పితరులు వివిధమైన పితరులు వివిధ లోకాల్లో ఉంటారు. స్వర్గాది లోకాల్లో ఉన్న పితరులకి కొన్ని, మరికొన్ని ఊర్ధ్వలోకాల్లో ఉన్నవారి పితరులకు కొన్ని. కనుక వారున్న లోకం స్థాయి బట్టి నువ్వు మానవులకి అన్నదాన రూపంలో లేదా వైశ్వదేవులు పితృదేవతల రూపంలో పెట్టే అన్నము ద్వారా కొన్ని లోకాల్లో ఉన్న పితరులు తృప్తి చెందుతారు. అగ్నిహోత్రంలో ఇచ్చిన అన్నము ద్వారా కొందరు పితరులు తృప్తి చెందుతారు. పిండంగా ఇచ్చి నువ్వు జలాదుల్లో కలపడము, ఆవుకివ్వడము ఇత్యాదులు చేయడం ద్వారా కొందరు దేవతలు తృప్తి చెందుతారు. నరకాల్లో ఉంటూ ఉద్ధరింపబడని పితరులకి ఇవి వెళ్ళవు. వాటికి కాకపిండము, కాకికి పెట్టే దానివల్ల వాళ్ళకెడతాయి. ఇప్పుడు తెలిసిందా? ఇందులో ఏది మానినా నువ్వు కొందరు పితరులను వదిలినట్లే. ఇంత వ్యవస్థ ఉంది మంత్రాల వెనక, అది ఇంత విజ్ఞానం ఉంది. కనుక మనం అనుకుంటాం తండ్రికి తాతకి ముత్తాతకి పెట్టగా వాళ్ళకే వెళ్ళిపోయింది అనుకుంటాం. కానీ ఇది ఎన్ని విధాలుగా పంచబడుతుందో మీరు ఆలోచించండి. ఇందరితో ముడిపెట్టి ఉన్నది ఈ జన్మ. కనుక వాళ్ళందరినీ తృప్తిపరచడం నీ యొక్క బాధ్యత. దీనివల్ల పితరులు సంతోషిస్తున్నారు. ఇది దీనిలో ఉన్న విశేషం. ఇంత జ్ఞానం ఉన్నది. అటు తర్వాత మనల్ని అన్ని దిక్కుల నుంచి పితృదేవతలు కాపాడతారట. ఎవరైతే పితృ ఆరాధన చేస్తారో వాళ్ళని ఏ ఏ దిక్కు నుంచి ఏ ఏ పితృదేవతలు కాపాడతారో వాళ్ళ పేర్లు చెప్తున్నారు చూడండి ఇక్కడ. అగ్నిష్వత్తా బర్హిషత్ ఆజ్యపా సోమపస్తథా వ్రజంతు తృప్తిం శ్రాద్ధేస్మిన్ పితరస్తర్పితామయా. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, ఆజ్యపులు, సోమపులు అని 4 రకాల పితరులు ఉంటారట. ప్రధానంగా 4 ఉంటారు. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, ఆజ్యపులు, సోమపులు అని. వీళ్ళు మనల్ని 4 దిక్కుల్లో ఉండి రక్షిస్తుంటారట. మనకు తెలియదు కానీ పితరులు రక్ష ఉంటుంది. మనం పితరుల్ని సరిగ్గా ఆరాధించకపోతే ఈ రక్ష కోల్పోతాం. కనుక ఏ దిశలో ఎవరుండి రక్షిస్తారో కూడా చూపిస్తున్నాడు. అగ్నిశ్వాత్తా పితృగణాః ప్రాచీం రక్షతు మే దిశం. తూర్పు వైపు అగ్నిశ్వాత్తు నుండి రక్షిస్తారని. బర్హిషదః పాంతు యాం మే పితరః సదా. దక్షిణం వైపు బర్హిషదులు అనబడే పితరులు రక్షిస్తారు. ప్రతీచీం ఆజ్యపాస్తత్వత్ ఉదీచీమపి సోమపాః. పడమర వైపు ఆజ్యపులు, ఉత్తరం వైపు సోమపులు మనల్ని రక్షిస్తారు. ఈ స్తోత్రం చదివే వారిని తప్పకుండా ఈ విధంగా అనుగ్రహిస్తారు. అంతేకాదు వాళ్ళ నుంచి పితరులు మనల్ని ఎక్కడెక్కడి నుంచి కాపాడుతారో చూడండి. వాళ్ళు రక్షోభూత పిశాచేభ్యః తథైవాసుర దోషతః
సర్వత పితరో రక్షాం కుర్వంతు మమ నిత్యశః. రాక్షసులు, పిశాచములు, అసురులు మొదలైన సూక్ష్మమైన క్షుద్రశక్తులు మనల్ని బాధించకుండా పితరులు కాపాడుతారు. చూశారా పితరుల దయ ఎంత గొప్పదో. ఈ స్తోత్రం పఠించిన వాడికి రక్ష తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు పితృగణములు మొత్తం 31 ఉన్నాయి. ఇక్కడ వాటిని వివరిస్తున్నాడు చూడండి. ఎన్ని గణములు డివిజన్స్ ఇవి. పితృగణములు అంటే ఇన్ని ఉన్నాయి. నువ్వు చేసే పితృకర్మల వీళ్ళందరూ తృప్తి చెంది, ఎందుకంటే ఎవడు ఏ లోకంలో ఎక్కడున్నా వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ డిపార్ట్మెంట్ అది. మీరు ఒక ఊరికి వెళ్తే వాళ్ళ అడ్రస్ తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్తే మొత్తం ఎలా లాగలరో, ఏ జీవుడు ఏ లోకంలో ఎక్కడున్నాడో ఈ మొత్తం 31 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 31 మంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతమంది గణములు చెప్పున్నా ఇవి డివైడ్ అయి ఉన్నాయో ఆఫీసుకు చూపిస్తున్నాడు చూడండి ఎంత విజ్ఞానం ఉన్నదో. ఇది ఎవరెవరు ఎక్కడున్నారో వివరిస్తూ విశ్వభుగారాజ్యో ధర్మో ధన్య శుభానన భూతితో భూతికృత్ భూతి పితॄణాం ఏ గణానవా. మొదటి గణములో 9 మంది ఉంటారు. 9 మంది గణములు కలిసి ఒక గణం. మొదటివి 9. వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఈ పేర్లు విన్నా మనం ధన్యులమైపోతామండి. విశ్వులు, విశ్వభుక్కులు, ఆరాధ్యులు, ధర్ములు, ధాన్యులు, శుభాననులు, భూతిదులు, భూతికృత్తులు, భూతిస్వరూపులు. వీళ్ళు మొత్తం 9 మంది ఒక గణం. తర్వాత గణం చెప్తున్నాడు. కల్యదలు, కల్యకర్తలు, కల్యతరాశ్రయులు, కల్యతాహేతులు, అనఘులు. వీళ్ళు మొత్తం 6 మంది. ఈ 6 మంది ఒక గణం. మరొక పితృగణం వర, వరేణ్య, వరద, తుష్టిద, పుష్టిద. ఈ పేర్లు చూడండి, ఊరికనే పెట్టుకున్న పేర్లు కాదు. వాళ్ళ వల్ల ఏం జరుగుతాయో చెప్తున్నాడు. తుష్టి, పుష్టి ఇవన్నీ ఇస్తారట. అందుకు తుష్టిద, పుష్టిద, విశ్వపాత, ధాత. వీళ్ళు మొత్తం 7. ఈ 7 పితృగణములు మరొక వైపు మహాన్, మహాత్మా, మహిత, మహిమావాన్, మహాబల అని చెప్పబడుతూ పంచగణములు ఒకవైపు ఉన్నాయి. మరొక వైపు సుఖద, ధనద, ధర్మద, భూతిద అని చెప్పబడుతూ గణచతుష్టయం అంటే 4. ఇవి మొత్తం కలుపుకుని 31 గణములు. 31 పితృగణా ఏర్వ్యాప్తిమఖిలం జగత్. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారంటే మొత్తం జగత్తంతా వ్యాపించుంటారు. వీళ్ళు మొత్తం వీళ్ళ శక్తులు మొత్తం 31 గణములుగా పితరులు ఉన్నారు. ఎంత అద్భుతమైన విజ్ఞానం ఇచ్చాడో చూడండి. ఇలాగా వీళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే ఈ మహానుభావుడికి అంత జ్ఞానం ఉందో దీన్ని బట్టి చూడండి. ఇక్కడ ఊరికనే తెలియక విడిచిపెట్టడం కదా, అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు వారందరినీ నమస్కరించి ఆ నదీ తీరంలో స్థుతించాడు. కనుక మనం చేసే పితృతర్పణల వల్ల సంతోషించేవాళ్ళు వీళ్ళు మన తండ్రి, తాతలు, ముత్తాతలు, ఇత్యాదులు ఎక్కడున్నా వాళ్ళకి సద్గతులు ఇవ్వగలరు. ఇది తెలుసుకోవాలి. ఇది పితృదేవతలు అంటే. వీళ్ళందరినీ నమస్కరించాడు మహానుభావుడు. దానితో ఇతను ముందు బోలుడు కాంతి పుంజాలు కనిపించేటండి. ఇక్కడ వెంటనే లేచి ఆశ్చర్యచకితులై వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాడు. వాళ్ళ ముందు ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిరుచ్ఛ్రితః ప్రాదుర్బభూవ సహసా గగన వ్యాప్తికారకః. ఒక్కసారి ఈయన ముందు మొత్తం ఆకాశమంతా నిండిపోయి ఒక పెద్ద తేజపుంజం కనిపించింది. అంటే మొత్తం 31 గణముల తేజస్సు ఆకృతి ధరించి ఎదురుగా కనబడింది. అది చూసిన వెంటనే ఒళ్ళు పులకించి భక్తితో 2 చేతులు దోజిలించి మోకాళ్లపై నిలబడి తల ఆంచి వాళ్ళందరికీ నమస్కారం చేసి అక్కడ మళ్ళీ చూసిన ఆనందంతో మరికొంత స్తుతి చేశాడు. అందులో మరికొన్ని విశేషములు ఉన్నాయి, కానీ ఇప్పటికి తెలుసుకున్నది చాలు. ఎన్ని రకాలుగా ఆరాధింపబడతారు ఇక్కడ మరికొన్ని రహస్యాలు చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ తృప్తి చెందారట. తృప్తి చెంది నీకు తప్పకుండా రుణ విమోచనం కావలసిన మార్గం లభిస్తుంది, నీకు సద్గతినిచ్చే భార్య, సద్గతినిచ్చే సంతానం కలుగుతుంది, తద్వారా నీకు రుణవిముక్తుడు అవుతావు, నువ్వు అనుకున్న ఆత్మజ్ఞానం, మోక్షం నీకు తప్పకుండా లభిస్తుంది అని పితృదేవతలు అభయం ఇచ్చారు. దానితో ఆయన సంతోషించాడు. అలాగ నడిచి వెళుతూ ఉంటే ఒక దివ్యమైనటువంటి నదిలోంచి ఒక శక్తి బయటకు వచ్చిందట. ఏమిటా అని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆమె చెప్పింది, నన్ను ప్రమ్లోచ అంటారు. ప్రమ్లోచ అనే అప్సరసని నేను. నాకు వరుణుడు యొక్క పుత్రుడు పుష్కరుడు అనబడేవాడు పతి. ఆయన ద్వారా నాకు కలిగిన సంతానం మానిని. ప్రమ్లోచ అనే అప్సరసకి వరుణుని ద్వారా కలిగినటువంటి సంతానం మానిని. ఈ మానిని నామక కన్యను నీకు ఇమ్మని నాకు పితరుల ఆజ్ఞ, కనుక ఈమెను స్వీకరించు. అంటే ఒక దివ్య జాతికి చెందిన స్త్రీని
వివాహం చేసుకున్నాడు రుచి ప్రజాపతి. ఆమెతో పితరులు చెప్పిన ప్రకారంగా ధర్మబద్ధమైన జీవితం గడపడం వల్ల ఆయనకి ఉద్భవించినటువంటి వాడు రౌచ్యుడు. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ దివ్యమైనటువంటి ఆ రౌచ్యుడు అనే అతను మనువయ్యాడు. రౌచ్య మన్వంతరం అతనిది కనుక రౌచ్యుడు అనేవాడు రుచి ప్రజాపతికి ఉత్పన్నమయ్యాడు. అలాంటి మనువుని కన్నాడండి. ఎవరి ద్వారా? ఇంత పవిత్రమైనటువంటి దివ్యజాతికి చెందిన మానిని వల్ల. కనుక మానిని అనబడేటువంటి ఒక దివ్యజాతి స్త్రీ రౌచ్యుడిని మనువు లభించడం చేత ధన్యుడయ్యాడు రుచి ప్రజాపతి. ఇది పితరుల కృప నాయన. అందుకు పితరుల కృప ఉంటే ఏదైనా సాధించవచ్చు. పితరుల కృప తీర్చుకోవడం కోసం బ్రతికు ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులను గౌరవించేవాడిని పితరులు సంతోషిస్తారు. తదనంతరం ప్రత్యబ్దం భూరిభోజనాత్, జీవతో వాక్యకరణం ప్రత్యబ్దం భూరిభోజనాత్, శ్రాద్ధాది కర్మల్ని ఇందులో నిత్యము నైమిత్తికము అమావాస్యాదులు మహలయాదులు వ్యత్యాదులన్నీ కూడా వీటితో పితృదేవతలను ఆనందించే వాళ్ళని సంతోషపడతారు. మూడవది గయాశ్రాద్ధం. త్రిభి పుత్రస్య పుత్రత, గయాశ్రాద్ధం. ఈ మూడు చేసినప్పుడే పుత్రత్వ సార్థకత. అనగానే సౌనకాది మహర్షులు అన్నారు, గయ అంత గొప్పదా? గయ యొక్క గొప్పతనం ఏం చెప్తావయ్యా? ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినా తీర్థయాత్ర ఎప్పుడు సార్థకం అవుతుందంటే అక్కడ నువ్వు పితృయజ్ఞం చేసినప్పుడే. అంతేగాని టూరిస్ట్ వాళ్ళందరూ బస్సు చేశారు కనుక నేను వెళ్ళొచ్చానండి, వాళ్ళే హోటల్ చూసుకుంటారట, వాళ్ళే భోజనం చూసుకుంటారట కనుక ఏం పర్వాలేదండి అని వెళ్ళే వాళ్ళకి తీర్థయాత్ర ఫలం నిల్లు. తీర్థయాత్రకు వెళ్ళాలంటే ప్రత్యేకం సాధన. ఈ రోజుల్లో తీర్థయాత్రలు టూరిస్ట్ సెంటర్లు అయిపోయాయి. ఒకప్పుడు కష్టపడితే కానీ వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు సెలవు దొరికింది కదా అని ఇంట్రెస్ట్గా వెళ్ళిపోతున్నారు. దానితో అక్కడ చేయరానివన్నీ చేస్తూ మరింత కలుషితం చేసి తీర్థాలకు వెళ్ళి పాపాలు చేసిన కొత్త పాపాలు మూట కట్టుకుని గడుపుతున్నారు. తీర్థ విధులు కొన్ని ఉంటాయి. తీర్థానికి వెళ్లే ముందు తీర్థ విధులు తెలుసుకోండి. తీర్థంలో ఎలా ఉండాలో తెలుసుకోండి. తీర్థాలకు వెళ్ళి కూడా కోపాలు, తాపాలు, అసూయులు అబ్బో చాలా ఉంటాయి. అసలు మామూలు బతుక్కే అది కూడదు. అక్కడికి వెళ్ళి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మేము ఎప్పుడు తీర్థానికి వెళ్ళినా ఫస్ట్ డే ఉపన్యాసం తీర్థ విధులు చెప్తాం. ఎందుకంటే విన్న 9 రోజులు ఏ ఒక్కడైనా పాటిస్తాడు నాశ. నేను చెప్పడం అలాగే ఉంటుంది, వాళ్ళు వినడం అలాగే ఉంటుంది, పాటించడం మాత్రం వేరేలా ఉంటుంది. ఇది మాకు అనుభవం. కనుక తీర్థ విధులు ఉన్నాయి. ఏ తీర్థానికి వెళ్ళినా పితృదేవతలకి చెయ్యడం, అప్పుడే తీర్థం సార్థకత. అందుకే తల్లిదండ్రులు బ్రతికుండగా తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదని కూడా శాస్త్రం చెప్పారు. ఎందుకంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, లేదా వాళ్ళని తీసుకువెళ్ళి వెళ్ళు ఇంకా మంచిది, వారి అనుమతితో వెళ్ళు ఇంకా మంచిది. అది ఇన్ని విశేషములు చెప్పారు. అందుకే తీర్థ విధి ద్వారా మనకి క్షేత్రములు, తీర్థములు పితృకర్మతో సార్థకమవుతాయి. ఇన్నిట్లోకి గయ, ప్రయత్నపూర్వకంగా గయకి వెళ్ళి పితృయజ్ఞం చెయ్యాలి. ఆ గయ ఏమిటి? గయ ఎలా ఆవిర్భవించింది? అక్కడ ఏ విధంగా పితృయజ్ఞం చేయడం ఏంటి అంటే విష్ణువు చెప్తున్నాడు, గయా మాహాత్మ్యం విన్నా చాలా గొప్పదయ్యా అన్నాడు. అందుకే శ్రాద్ధాది కర్మలు చేసేటప్పుడు గయేయం 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 అంటారు. గయని తలంచుకుంటాం. గయ స్మరణ మాత్రం చేత పవిత్రం చేస్తుంది. కనుక ఎప్పటికైనా నీ గయకి వెళ్ళి చేసే ఇది ఇస్తుంది. గయకి వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయేనే బాధపడి గయా మాహాత్మ్యాన్ని విని పితృదేవతను నమస్కరిస్తే దానితో సంతోషిస్తారు పితృదేవతలు. కనుకనే మనకి నిన్నటి వరకు దేవతలు, ఉపాసనలు, వ్రతాలు అన్నీ చేసేసాం. ఇప్పుడు పితృదేవతల అనుగ్రహం కూడా పొందుతున్నామంటే గరుడ మహాపురాణం వినడం ఎంత యోగ్యమో మీరు అర్థం చేసుకోండి. జీవితానికి కావాల్సిన సర్వం ఇందులో ఉన్నాయి. అందుకు పితృదేవతల అనుగ్రహం కలిగించుతూ దేవతలు కూడా పితృదేవతారాధన చేసేవాడిని చూస్తూ తృప్తిపడతారట. కనుక పితృదేవతారాధన చేసిన వాడికి 2 వస్తాయి. అందుకు కనుక ఏ ఇంట్లో దేవకర్మలు పితృకర్మలు కూడా జరుగుతాయో ఆ ఇల్లే శ్రేష్టమైనది, లక్ష్మీ నిలయం. కొందరు అంటారు పితృయజ్ఞం అంటే ఏదేదో అలక్ష్మి, అశుభం అని. చాలా తప్పండి ఇది. ఆ అభిప్రాయం తుడిచేయండి మీరు. మనకు మృత్యువంటి ఉన్న భయం చేత ఈ ఔర్ధ్వదే కర్మలన్నిటి పట్ల మనం భయం ఏర్పరచుకున్నాం. అందుకే గరుడ పురాణం వింటే భయం, చదివితే భయం, ఎంత చెప్పినా భయం పోని కూడా జీవులు ఉన్నారు. ఏం చేస్తాం? ఎందుకంటే అజ్ఞానం ఒక్క పూటతో తెగుతుందా అండి? ఎందుకంటే సనాతన ధర్మ విజ్ఞానంలో తీర్థ విధులు, క్షేత్ర విధులు కూడా కొన్ని ఉన్నాయి మనకి. ఈ క్షేత్రయాత్రలు, తీర్థయాత్రలు మన ధర్మంలో ఒక భాగం. నిత్య నైమిత్తికాది కర్మలతో పాటు తీర్థయాత్రలు చేయడం, క్షేత్రయాత్రలు చేయడం కూడా హైందవ ధర్మంలో ప్రధానమైన భాగం. ఎందుకంటే జీవుడు సత్కర్మాచరణ ద్వారా తనని తాను శుద్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే అని చెప్పుకున్నాం. కర్మ ఎందుకంటే దాని అసలు ప్రయోజనం ఇది. కనుకనే చిత్తశుద్ధి కోసం, దేవతా అనుగ్రహం కోసం తీర్థయాత్రలు కూడా ఒక భాగము. అందుకు అనేక తీర్థములు, క్షేత్రములు, వాటి విశేషములు ప్రత్యేకించుకున్న అధ్యాయాలు చెప్పాడు. అంటే గరుడ పురాణంలో లేనిది లేదు అని మనం చెప్పుకున్నాం. అందుకే తీర్థ విధులు, రకరకాల క్షేత్ర వైశిష్ట్యాలు, ఏ ఏ క్షేత్రంలో ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయో చెప్తూ నిత్యము కూడా మనం స్నానాదుల ద్వారా శుద్ధి పొందుతాం. స్నానానికి జలాన్ని వాడతాం.
ఈ జలంలో లభ్యమైన జలం వాడతాం, అంతే కదా. అయితే లభ్యమైన జలాన్నే మనం గంగాది స్మరణతో పవిత్రం చేసుకుని స్నానానికి వినియోగించాం. ఇది విధానం. లభ్యమైన జలాల్లో కూడా ఏది శ్రేష్టమో చూసుకుంటే మంచిది. అన్నిటికంటే శ్రేష్టం భూగర్భ జలం అన్నారు మొట్టమొదట. భూగర్భ జలం అంటే మనకి భూగర్భంలోంచి వచ్చినటువంటి కూపజలము మొదలైనవి చాలా శ్రేష్టములు. అంతకంటే శ్రేష్టం ప్రస్రవణ జలము అన్నారు. ప్రస్రవణ జలము అంటే కొండల మించి పారి వచ్చేటటువంటి ఒక ధారగా పడి వచ్చేటువంటి జలము, దానికంటే శ్రేష్టం. దానికంటే శ్రేష్టము సారసీ జలము. సారసీ జలం అంటే సరస్సులు యందున్న, దానికంటే శ్రేష్టము నదీ జలము. దానికంటే శ్రేష్టము తీర్థజలము. తీర్థములంటే పవిత్రములైన నదులు, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర ఇత్యాదులు. ఈ తీర్థజలముల కంటే శ్రేష్టము గంగా. గంగ కంటే శ్రేష్టం మరొకటి లేదు అని ప్రస్తావన చేశాడు. అక్కడితో చెప్పి ఆపివేశాడు. అందుకే గంగ యొక్క వైభవాన్ని, గంగా తీర్థ సేవనాన్ని చెప్పాడు. ప్రతి వ్యక్తి కూడా గంగా తీరవాసంకై ప్రయత్నించాలట. గంగా తీరవాసం, అందున గంగా స్నానం కనీసం ఏడాదికోసారైనా విధిగా పెట్టుకుని వెళ్ళి కొంతకాలం గంగా తీరంలో వసించి సాధన చేసుకుంటే గంగా జలానికి తత్వజ్ఞానాన్ని ఇచ్చే శక్తి ఉందిట. అందుకే గంగా తీరంలో వెలిసిన కాశీక్షేత్రం కూడా తత్వక్షేత్రం అని చెప్పబడుతున్నది. ఈ గంగ ఎక్కడైనా సరే పవిత్రం, కానీ ప్రధానంగా కొన్ని చోట్ల మరింతగా దాని యొక్క వైశిష్ట్యం ఉంటుందని చెప్తున్నారు. ఆ చోట్లు ఏమిటి అంటే, ఒకటి గంగాద్వారము, ప్రయాగ, ఇంకొకటి గంగా సాగర సంగమం. 3 ప్రాంతములు చెప్పారు. గంగాద్వారం అంటే హరిద్వార్, అది ప్రయాగ క్షేత్రము, గంగా సాగర సంగము. ఈ 3 స్థానములు దుర్లభములు అన్నారు. అంటే అంత తేలిగ్గా అక్కడ మనం స్నానాదులు చేయడం లభించే, దేవతల అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. మరొక శ్రేష్టమైన స్థానము దాంట్లో చెప్తున్నారు వారణాసి. ఇది పరమతీర్థము అన్నారు. ఇక్కడ తీర్థానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో క్షేత్రానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు ఈ గంగ గురించి, వారణాసి గురించి వెళ్ళి వాటిలో తీర్థక్షేత్ర క్షేత్రయాత్ర చేస్తే మంచిదిట. అంతేకాదు ఎక్కడున్నా వాటిని తలంచుకుంటే అది కూడా తరింపజేస్తుందిట. స్మరణ మాత్రం చేతనే తరింపజేస్తుంది. కనుక ఈ రోజు మనందరం కూడా వారణాసి స్మరణ వల్ల, గంగా స్మరణ వల్ల ధన్యులమయ్యామని విష్ణువు యొక్క వాక్కు వల్ల మనం తెలుసుకోవాలి. ఈ విధంగా గంగ యొక్క వైభవాన్ని చెప్పారు. అలాగే కేదార తీర్థం యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఇంకా వివిధములైన క్షేత్రముల్లో మాయాపురి, నైమిషారణ్యము, పుష్కరము, అయోధ్య, చిత్రకూటము, గోమతి, వైనాయక క్షేత్రము, రామగిరి ఆశ్రమము, కాంచీపురి, తుంగభద్ర, శ్రీశైలము, సేతుబంధ రామేశ్వరము, భృగుతుంగము, కామతీర్థము, అమరకంటకము, మహాకాళేశ్వరము అంటే ఉజ్జయిని క్షేత్రం. ఇలాగా అనేకములైన దివ్య క్షేత్రములు చెప్పారు. ఇక్కడికి వెళ్ళి దేవయజ్ఞ పితృయజ్ఞములు చేసినటువంటి వారు అతి శీఘ్రముగా వారు తరించుతారన్నారు. అంటే మన గృహాదుల్లో చేసి, శుద్ధైన గృహాదుల్లో చేస్తే ఫలితం ఉంటుంది, క్షేత్రాదుల్లో చేస్తే అది శీఘ్ర ఫలము, పైగా అత్యంత ప్రయత్నపూర్వకంగా తీర్థయాత్ర క్షేత్రయాత్ర చేయాలి. ఇది ప్రత్యేకంగా హెచ్చరించి చెప్తున్నాడు. ఇలా వీటిని వివరిస్తూ అందున గయాతీర్థం గురించి విశేషంగా వివరిస్తున్నారు. ఇక్కడ ఈ గయాతీర్థం మహిమ కొన్ని అధ్యాయాలు వరుసగా ఇక్కడ చెప్పారు. ఎందుకంటే నిన్న మనం పితృయజ్ఞం గురించి చెప్పుకుని వెంటనే గయ గురించి చెప్పుకుంటున్నాం. ఈ గయకి సంబంధించిన కథ ఉన్నది. అదొక అసుర శరీరం అది. కానీ నారాయణ యొక్క కృపచేత ఆ శరీరం పడిన చోటు క్షేత్రమైందని, అందులో గైరు యొక్క శీర్షస్థానం ఉన్నటువంటి చోటు ఇది గయాతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ అక్కడ కూడా తెలిసిన వారు ఉన్నారో లేదో కానీ గరుడ మహాపురాణంలో గయ ఎన్నెన్ని విశేషాలతో ఉన్నదో వివరించి చూపిస్తున్నారు. గయా స్మరణం కూడా చాలా విశేషం. అందుకే శ్రాద్ధాది కర్మల్లో గయని స్మరిస్తారు. అందుకు ఈ గయ గురించి చాలా ప్రత్యేకించి చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానం, గయాశ్రాద్ధం, గోగృహేయ మరణం తథా వాస పుంసాం కురుక్షేత్రే ముక్తిరేషా చతుర్విధ. ఒకటి పుణ్యక్షేత్రాల్లో నివసించడం, రెండవది గోగృహంలో మరణించడం. గోగృహము అంటే గోశాలలో శరీరత్యాగం చేయడం, దాని తర్వాత గయలో శ్రాద్ధం పెట్టడం, ఇంకొకటి బ్రహ్మజ్ఞానం. ఇవి ఉన్నవాడు సద్గతిని పొందుతాడు. మిగిలినవి మనల్ని నరకాదుల్లో పడనివ్వకుండా పుణ్యలోక భాగ్యాన్ని కలిగిస్తూ తరువాతి జన్మల్లోనైనా బ్రహ్మజ్ఞానానికి అవకాశం ఇచ్చి కైవల్యానికి తీసుకువెడతాయి. అందుకే క్రమముక్తికి హేతువులవుతాయి. ఇందాక చెప్పినటువంటి గయాశ్రాద్ధము, గోగృహ మరణము, పుణ్యక్షేత్ర భాసము క్రమముక్తి హేతువులవుతాయి. బ్రహ్మజ్ఞానము అది నేరుగా కైవల్యాన్ని సిద్ధింపజేస్తుంది. కానీ ఇప్పుడు మిగిలినవన్నీ కూడా మన క్రమముక్తి హేతువులవుతాయి. పైగా నరకగాములు కాకుండా కాపాడుతాయి. సద్గతులంటే సామాన్యం కాదు.
కొందరు అంటారు పుణ్యలోకాలు అక్కర్లేదండి, మోక్షం అంటే చాలని. అక్కడికేదో పుణ్యలోకాలు వాళ్ళ మనల్ని పిలుస్తున్నట్టు. వాటికి వెళ్ళే యోగ్యతనే ఉందో లేదో ప్రశ్నించుకోవాలి. నరకంలో పడకుండా ఉండడానికి ఇవన్నీ నరకంలో పడ్డానికి పనికొచ్చే పనులు, మాట్లాడేవేమో వేదాంత వాక్యాలు. ఏం ఫలితం ఉంటుందండి ఇక్కడ? కనుకనే శుద్ధత లేని వాడికి వేవీ లేవు. అందుకే మహాత్ములైనటువంటి వారు కూడా వాళ్ళు స్వయంగా బ్రహ్మజ్ఞాన సంపన్నులు అయినప్పటికీ కూడా మనకు ఒక సత్కర్మను చూపించడం కోసం వాళ్ళు ఆచరించారు. యజ్ఞాచరసి శ్రేష్ఠ తత్తదేవేతరో జన అని చెప్పినట్లు లోక సంగ్రహ చికీర్షయ వాళ్ళు ఆ పని చేశారు. అందుకు ఇవన్నీ కూడా ఉత్తమమైన ఫలములు. పైగా ఇవన్నీ క్రమంగా మనకి ముక్తికి హేతువులవుతాయిట. అందుకే పుణ్యక్షేత్రానికి ఇక్కడ ఉదాహరణగా కురుక్షేత్రం అని చెప్పారు. అలాగే కాశీవాసం ఇత్యాదులన్నీ వివరించబడుతున్నాయి. పైగా పుణ్యక్షేత్ర నివాసము, పుణ్యక్షేత్ర మరణం గురించి ఒక ప్రత్యేకంగా వివరించాడు ఇక్కడ. పుణ్యక్షేత్రంలో నివాసం వల్ల మనకు తెలియకుండానే మన సూక్ష్మ శరీరంలో ఏర్పడుతుంది. చిత్తశుద్ధికి హేతువులు అవుతాయి అవన్నీ కూడా. అదేవిధంగా పుణ్యక్షేత్రంలో యందు మరణం యముని వద్దకు తీసుకెళ్లేదట. అంటే నరకగామిని కానివ్వదు, అది ఉత్తమ గతులకి హేతువులు అవుతాయి అని ఇక్కడ వివరిస్తూ, ఎలాంటి పాపాత్ముడికైనా సరే వాడిని ఉద్దేశించి గయాశ్రాద్ధం చేస్తే వాడు ఆ పాపఫలం అనుభవిస్తున్నప్పటికీ అక్కడి నుంచి వాడు బయటపడి ఉత్తమ గతికి పొందగలడు. అది దానికున్న మరొక ప్రత్యేకత విశేషం. బ్రహ్మహత్యాసురాపానం స్థేయం గురువంగనాగమ పాపం తత్సంగజం సర్వం గయాశ్రాద్ధాత్ వినశ్యతి. మహాపాతకములు చేసిన వాడి యొక్క పాప ఫలానుభవం కూడా గయాశ్రాద్ధం వల్ల పోతుంది. కనుకనే ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదండి, పోయే ముందు మా అబ్బాయికి చెప్పేస్తాను గయలో శ్రాద్ధం పెట్టు అని అంటే లాభం లేదు. పాపాల నుంచి బయటపడే పుణ్యం ఏదైనా ఉంటేనే గయాశ్రాద్ధం పెట్టే భాగ్యం లభిస్తుంది. లేకపోతే అక్కడి దాకా వెళ్ళినా పెట్టకుండా వెనక్కి వచ్చేవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక యోగం అనేది ఒకటి ఉండాలి. ఎవరికి? వాళ్ళకి కాదు, పెట్టే యోగం వీడికి ఉండాలి. ఎందుకంటే గయాశ్రాద్ధం చేయడం వల్ల వాళ్ళు తరించడమే కాదు, ఆ చేసినందుకు వీడి పుత్రత్వం సార్థకమై నిన్న చెప్పే మీ పితరులు 31 గణాల వాళ్ళు ఆశీర్వదిస్తారట. కానీ గయాశ్రాద్ధం అనేది పెట్టిన వాడిని తరింపజేస్తుంది, ఎవరిని పెట్టారో వారిని తరింపజేస్తుంది. 2 ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు వ్యాసుని యొక్క సంవాద రూపంలో గయ యొక్క మహిమ చాలా చాలా విశేషంగా చెప్పారు. పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయా శిరః తత్ర పిండ ప్రదానేన తృప్తిర్భవతి శాశ్వతి. పంచక్రోశాత్మకం గయాక్షేత్రం. అందులో ఒక క్రోశ భాగం గయ శిరస్థానం. దీని ముండక స్థానం అని కూడా చెప్తారు, శిరస్థానం. అక్కడ గాని చేసినట్లయితే ఈ పితృవిధిని పితరులు సంతోషిస్తారు అని ప్రత్యేకించి చెప్తున్నారు. అంతేకాదు, గయకి వెళదామని ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటే పైన పితరులు నాట్యం చేస్తారట. ఇది చెప్తున్నారు. అటువైపు వెళితే వాళ్ళు ఆనందిస్తారట, వెళ్లకుండా వెనక్కి వస్తే చీయను తిట్టుకుంటారట. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ వెళుతున్న వాడిని చూసి గయాగమన మాత్రేణ పితృణాం అనుడో భవేత్ అన్నారు ఇక్కడ. గయకంటూ వెళుతూ ఉంటేనే పితృణం తీర్చుకున్నట్టే అన్నారు ఇక్కడ. అంత విశేషం, గయను ఉద్దేశించి వెళితేనే అంత ప్రత్యేకంగా చెప్తున్నారు. అయితే ఈ గయలో రకరకములైన స్థానములున్నాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న పర్వతములున్నాయి, కొన్ని చోట్ల తీర్థములున్నాయి. అందులో కొన్ని చోట్ల శివక్షేత్రములు, కొన్ని చోట్ల విష్ణు క్షేత్రములు ఉన్నాయి. ఆయా క్షేత్రముల యందు కూడా ఈ పితృవిధిని ఆచరించవచ్చు అని చెప్తున్నారు. పైగా గయాక్షేత్రంలో గాని గాయత్రి జపం చేస్తే అది అత్యధికమైన ఫలితాన్ని ఇస్తుందని గయాక్షేత్ర మహిమని చెప్పారు. పైగా గయా గాయత్రి, గయా అనే శబ్దానికి ప్రాణములని అర్థం ఉంది. గయాన్ త్రాయతేతి గాయత్రి అని అర్థం కూడా చెప్తున్నారు. ప్రాణములను రక్షించే శక్తి గాయత్రి శక్తి అని ప్రత్యేకమైన నిర్వచనం కూడా గాయత్రికి ఉన్న అనేక నిర్వచనాల్లో ఇది ఒక నిర్వచనం మనకు కనబడుతున్నది. కనుక గయా అనే మాటకి ప్రాణశక్తికి ఏదో సంబంధం ఉన్నట్లు కూడా మనం గ్రహించుకోవలసినదే. పృథివ్యాం యాని తీర్థాని ఏ సముద్రాహ సరాంశిచ ఫల్గుతీర్థం గమిష్యంతి వారమేకం దినే దినే. గయలో ఎన్ని తీర్థములు ఉన్నప్పటికీ ఫల్గు తీర్థం అని ఒక తీర్థం ఉన్నది, ఫల్గుణా నది అని. అది సర్వశ్రేష్టము సుమ. అంతేకాదు, వారంలో ఒక రోజున సర్వతీర్థములు కూడా ఆ ఫల్గు తీర్థంలో తీర్థమాడడానికి వస్తాయట. అంత విశేషమైనది ఫల్గు తీర్థం. పృథివ్యాంచ గయా పుణ్య గయాయాంచ గయాశిర శ్రేష్టం తథా ఫల్గు తీర్థం తన్ముఖంచ సురస్యహి. అంతేకాదు, పృథివిలో గయ పుణ్యమైనది, గయలో గయ శిరస్సు పుణ్యమైనది, అక్కడ మళ్ళీ ఫల్గు తీర్థం విశేషమైన సుమ అని దాని గురించి వివరిస్తూ, గయాయాం నహిత స్థానం ఎత్ర తీర్థం న విద్యతే. గయ మొత్తం మీద తీర్థం లేని చోట్లేదన్నాడు. అది మొత్తం తీర్థమైనటువంటిది.
పంచక్రోశే గయాక్షేత్రే ఎత్ర తత్రతు పిండదః అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మలోకం నయేత్ పితృం. ఆ తీర్థంలో ఎక్కడ ఇచ్చినప్పటికీ కూడా అక్షయమై పితరుల్ని బ్రహ్మలోకానికి తీసుకువెళుతుంది. అందుకే శాశ్వత బ్రహ్మలోక సిద్ధ్యర్థం అనేది ఒట్టి నోటి మాట కాదు. శ్రద్ధగా మనం చేసినట్లయితే తప్పకుండా పితరుల అనుగ్రహంతో మనం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో వారు తప్పకుండా సద్గతులు పొందగలరు. అక్కడ చేసేటప్పుడు రకరకమైన మంత్రములు, ఆ విశేషములు ఇక్కడ చెప్పారు. అవి కర్మస్థితులు గురువు ద్వారా తెలుసుకోవాల్సినవి. ఇక్కడ వాటి గురించి చెప్పనవసరం లేదు. ఏష పిండోమయా దత్తస్తవ హస్తే జనార్దన పరలోకంగతే మోక్షమక్షయ్యముపతిష్ఠతాం. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే అక్కడ జనార్దను ఉద్దేశించి సమర్పితం చేస్తారట ఒక పిండాన్ని. అక్కడ విష్ణు మయమైన చోటు ఉన్నది. అది గాని చేస్తే ఈ చేసిన వాడికి అక్షయమైన లోకాలు ఇస్తాట నారాయణుడు. తన తర్వాతి వారు తనకు చేస్తారా లేదా అనే సందేహం ఎవరికైనా ఉంటే గయాక్షేత్రంలో జనార్దనుణ్ణి ఉద్దేశించి ఇది గాని చేస్తే వాడికి సద్గతులు ఉంటాయి. ఎందుకంటే గయ నారాయణమయమైనటువంటి ప్రత్యేకించి విష్ణుమయం ఆ తీర్థం. అందుకే గయాక్షేత్రంలో ధర్మపృష్ఠము, బ్రహ్మసరస్సు, అక్షయవటము ఇత్యాది ముఖ్య స్థలములున్నాయి. అక్కడ కూడా పితృవిధులు చేయించే విధానం ఒకటి చెప్పబడుతున్నది. ఇంకా ఇతర తీర్థముల గురించి కూడా కీర్తించారు. గయా ప్రాప్తం సుతం దృష్ట్వా పితృణాం ఉత్సవో భవేత్. గయకి వెళుతున్న కొడుకును చూసి పితరులు ఉత్సవం చేసుకుంటారటండి ఇక్కడ. అందుకే త్రిభిపుత్రస్య పుత్రత అన్నప్పుడు గయాశ్రాద్ధం అనేది మూడవదిగా చెప్పారు అక్కడ. జీవతో వాక్యకరణం ప్రత్యబ్దం భూరిభోజనాత్. తర్వాత వాక్యం ఏంటి? గయాశ్రాద్ధం. ఇది పుత్రుని పుత్రత్వానికి సార్థకతిస్తున్నది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వశ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.